ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా సంచలనంగా మారింది. ఈ సినిమా కలెక్షన్లు చూస్తుంటే ట్రేడ్ పండితులు కూడా మతిపోతుంది. కేవలం 2 వారాల్లోనే 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటేసింది. అంతేకాదు ఈ సినిమా గురించి రకరకాల చర్చలు వాదనలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా చూసిన యూత్ కూడా తర్వాత నుంచి కల్కి మోడ్లో కాంప్లెక్స్, యూనిట్ ఇట్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో కొంతమంది డివోషనల్ పర్సన్స్ అసలుకి కల్కి సినిమాలో చూపించింది తప్పు అని, కొంతమంది ఎలాగైనా కల్కి గురించి ఈ మహాభారతం మన ఇతిహాసాల గురించి చెప్పడం వలన కుర్రవాళ్ళు అసలు మహాభారతం అంటే ఏంటి, అర్జునుడు అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కూడా ఒక మంచి పద్ధతి అంటున్నారు. కాకపోతే నాగశ్విన్ చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ గురించి మాత్రం అందరూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అసలు నాగశ్విన్ చేసిన ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటో ఇప్పుడు చిన్నగా డీటెయిల్గా చూద్దాం. కర్ణుడు కుంతీదేవి మొదటి సంతానం. పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టాడు. ఈ కవచకుండలాలు ఉండగా అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే అతని రక్షణగా ఆ కవచకుండలాలు ఉంటాయి. అయితే ఇంద్రుడు ఒకరోజు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ కవచకుండలాలు దానం ఇవ్వమని అడుగుతాడు. సహజంగానే కర్ణుడు దానం ఇవ్వడంలో మొట్టమొదటి స్థానంలో నిలుస్తాడు. ఇంకేముంది, ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగాడో వెంటనే తన కవచకుండలాలు మొత్తాన్ని కోసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. అంటే తన రక్షణగా ఉండేటువంటి ఆ కవచకుండలాలను ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ కవచకుండలాలు లేకుండానే తర్వాత అతను యుద్ధానికి వెళ్తాడు. ఇది ఒరిజినల్గా జరిగింది. మన ఇతిహాసాలలో, మహాభారత గాథల్లో మనం చదువుకున్నది, మనకి తెలిసింది. అయితే ఇక్కడ నాగశ్విన్ చేసిన మిస్టేక్ కూడా ఇదే. ప్రభాస్ని భైరవ పాత్రలో చూపిస్తూ చివరికి తనే కర్ణుడు అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చి, ఒక ఎలివేషన్స్ ఇచ్చి విజువలైజేషన్గా చాలా బాగా చూపించాడు. అంటే తను సినిమాలు బట్టి తీసుకున్నాడు అని అనుకుందాం, ఓకే. కానీ ఇక్కడ కవచకుండలాలతో మళ్ళీ కర్ణుడిని చూపించాడు. యుద్ధానికి ముందే బ్రాహ్మణుడు వచ్చి కవచకుండలాలను అడుగుతాడు, కర్ణుడు దానం ఇస్తాడు. మరి ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్కి కవచకుండలాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి నాగశ్విన్ కావాలనే లిబర్టీ తీసుకొని పెట్టాడా, లేదంటే దీని గురించి ఏమైనా ట్విస్ట్ కానీ రివీల్ కానీ సెకండ్ పార్ట్లో చేస్తాడా అని తెలియాలి. కానీ అందరూ మాత్రం సోషల్ మీడియాలో ఈ ప్రశ్నని ఖచ్చితంగా లేవనెత్తున్నారు. మరి నాగశ్విన్ చేసిన ప్రయత్నం బాగుంది, కానీ చిన్న లోపాలు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఈ చిన్న లోపాలకు కూడా ఏదైనా ఒక మంచి సమాధానం చెప్పి ఆ తర్వాత కల్కి 2 అంటే ఇప్పుడు కల్కి 2898 AD చూసాం కదా, నెక్స్ట్ రాబోయే పార్ట్ వచ్చేసి కల్కి 3102 BC అంట. దానికి కూడా పేరు పెట్టేశారు. అసలుకి ఈ కల్కి ఎవరు, దీపికా పదుకునే కడుపులో పెరిగే బాబే కల్కినా, లేకపోతే ఇంకెవరైనా వస్తారా అనే ట్విస్ట్ని రివీల్ చేసి ఆ సినిమా మొత్తాన్ని కంక్లూజన్ ఇచ్చేసి ఆ సెకండ్ పార్ట్తో కూడా కల్కి ప్రపంచం సృష్టించాలని, మన భారతీయ ఇతిహాస గాథలు ప్రపంచవ్యాప్తంగా తెలియాలని, నాగశ్విన్ చేసిన ప్రయత్నానికి మంచి మార్కులు పడాలని, అలాగే అద్భుతమైన కలెక్షన్స్ కూడా రావాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పినటువంటి పాయింట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.